హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంకస్ వ్లాగ్స్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అందరూ ఎట్లున్నారు? మస్తున్నారులే. నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ వీడియో అయితే సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు కంప్లీట్ డే రొటీన్ ఎట్లుంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు ఇప్పుడు క్లియర్గా చూపించేస్తున్నాను. సో సండే కదా అని చెప్పి మేమైతే లేట్గానే లేచినామండి. చిట్టి తల్లి నిద్ర లేచేంత వరకు మేము కూడా నిద్ర లేవలేదు అనమాట. సో చిట్టి తల్లితో పాటు మేము కూడా నిద్ర లేచినాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. సో ఇంకా ఎట్లాగో అందరం లేచినాం కదా అని చెప్పి లేవగానే బెడ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని బెడ్ మేకింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఇది వచ్చి నా ఫేవరెట్ టెడ్డీ అనమాట. యాక్చువల్లీ 2 years బ్యాక్ నా హస్బెండ్ నాకు వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్గా చేశారనమాట. సో దీన్ని అయితే ఎప్పుడు నాతోనే ఉంచుకుంటా అండి. సో బెడ్ మేకింగ్ అయితే నీట్గా క్లీన్ చేసేసి క్లియర్గా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో మా ఇల్లు తెలుసు కదా, సింగిల్ బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత హాల్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో నా చిట్టి తల్లి అయితే నిద్రలేసింది కదా, ఇంకా నేను ఏదైనా పని చేస్తూ ఉంటే నా వెనకే తిరుగుతూ ఆటలాడుతూ ఉంటుంది. అండ్ నార్మల్గా అయితే నా మార్నింగ్ రొటీన్ మీకు తెలుసు కదండి, లేవంగానే డివోషనల్ సాంగ్స్ అయితే పెట్టేసుకుంటా అని చెప్పి. సో సాంగ్స్ అయితే పెట్టుకున్నా కదా దేవునివి. ఇక్కడ చిట్టి తల్లి డాన్స్ చేస్తూ ఉందన్నమాట చుట్టూ తిరుగుతా. సో ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బయట బాల్కనీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందామని వచ్చేసాను. ఇదైతే మచ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అన్నయ్య వాళ్ళ బాబు ఉన్నారు, ఇంకా నా చిట్టి తల్లి ఇద్దరు బయట ఆడుకుంటూనే ఉంటారు. సో అందుకని చెప్పి ఇల్లు ఎంత నీట్గా క్లీన్గా పెట్టుకుంటానో బయట బాల్కనీ కూడా అంతే నీట్గా క్లీన్గా పెట్టేసుకుంటాను. ఎవ్రీడే జస్ట్ వాటర్ వేసేసి మాప్ పెట్టేసుకుంటాను. బట్ సండే రోజు మాత్రం ఫుల్గా వాటర్ వేసేసి బాల్కనీ అంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. బట్ ఈరోజు చిట్తల్లి ఆల్రెడీ నిద్రలేచింది అండ్ అన్నయ్య వాళ్ళ బాబు అయితే ఆల్రెడీ లేచి ఆడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు నేను ఫుల్గా వాటర్ వేసి క్లీన్ చేసానే అనుకోండి, వాళ్ళు ఆటలాడుతూ ఈ వాటర్లో జారి పడిపోతారు కదా అని చెప్పి జస్ట్ వాటర్ వేసేసి మాప్ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ మాప్ పెట్టామంటే ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలి కదా. సో ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. సో ముగ్గు పెట్టడం కంప్లీట్ అయిపోయింది అండ్ నా క్లీనింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వద్దామని చెప్పి వచ్చేసిన. సో బాత్ అయితే చేయట్లేదండి, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి జస్ట్ బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసేసి వచ్చేసాను అనమాట. సో నేను బ్రష్ చేయడం చూసింది, ఇంకా మా అమ్మ నేను కూడా బ్రష్ చేస్తాను, నాకు బ్రష్ నేను చేస్తా అని చెప్పి అల్లరి చేస్తా ఏడుస్తూ ఉంటే ఓకే బ్రష్ చేస్తూ ఉంటుంది కదా అని చెప్పి బ్రష్ అయితే ఇచ్చిన. ఇక్కడ చిట్తలు అయితే బ్రష్ చేస్తూ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు సరదా అండి, ఇప్పుడు చేస్తా అని ఇట్లానే హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ పెద్ద అయినాక చేయంట్రా అంటే మా అమ్మ నేను చేయను బో అంటారు కదా. సో అదే చిన్నపిల్లల మనస్తత్వం. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కిచెన్లోకి అయితే వచ్చేసిన. సో లాస్ట్ నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న లంచ్ బాక్సెస్ అన్నీ అక్కడక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నా సెల్ఫ్లన్నీ నీట్గా క్లీన్గా ఉంటాయండి. మ్యాక్సిమం ఎక్కడ తీసింది అక్కడ వెంటనే పెట్టేసుకుంటాను అనమాట. సో బాక్సెస్ అన్నీ నీట్గా పెట్టేసిన తర్వాత స్లేడ్ అది నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. సో చిట్తల్లి అయితే నిద్రలేచింది కదా, ఆల్రెడీ 8:39 అయిపోతుందని చెప్పేసి చిట్తల్లి కోసం ఇక్కడ రాగ్జావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఉగ్గు పెట్టేదాన్ని కదా, సో ఉగ్గు అయితే బంద్ చేసిన అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ రాగిజావా రైస్ ఇట్లా పెట్టినా అనమాట. ఇన్ కేస్ తను ఎప్పుడైనా సరిగ్గా తినకపోతే అప్పుడు ఉగ్గు కలిపేసి పెడుతున్నాను. సో రాగిజావ అయితే రెడీ అయిపోయింది అండ్ రాగిజావని అయితే చల్లార్చుకుంటున్నా. మీన్ వైల్ నా హస్బెండ్ నాకు ఛాయ్ కావాలని అడిగారు. సో తన కోసం ఇక్కడ అల్లం టీ అయితే పెట్టేస్తున్నానండి. అండ్ మీకు తెలుసు కదా, మేము డైలీ ఒక ఎనర్జెటిక్ డ్రింక్ అయితే తాగుతామని చెప్పి మార్నింగ్ టైంలో. సో మా ఇద్దరి కోసం ఈరోజు సబ్జా సీడ్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నా కోసం సబ్జా సీడ్స్ విత్ హాట్ వాటర్ అండ్ లెమన్ హనీ అనమాట. సో నా హస్బెండ్కి ఓన్లీ ప్లెయిన్ వాటర్ విత్ లెమన్ చాలంట, హనీ కూడా వద్దనేసారు. సో ఇవి వచ్చేసరికి ఒక 10-15 మినిట్స్ పాటు అట్లా నానితేనే బాగుంటాయండి. సో అందుకని చెప్పి 10-15 మినిట్స్ పాటు అట్లా వదిలేసిన. అండ్ మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, రిఫ్రెషింగ్గా అనిపించింది అండ్ మంచి ఎనర్జెటిక్ డ్రింక్ అండి. సో ఇది రెడీ అయ్యేలోగా చిటితల్లికి రాగిజావ అయితే తాగిపిచ్చేద్దామని చెప్పి రాగిజావ అయితే ఇస్తున్నా. ఒక్క చిప్పేసింది అంతే. ఇంక తర్వాత అస్సలు నాకు వద్దే బాబు నేను తాగనని చెప్పి మారం చేస్తూనే ఉంది, అల్లరి చేస్తూనే ఉంది. చూడండి అసలు ఎట్లా వద్దని చెప్పి అల్లరి చేస్తుందో. ఇంకా వాళ్ళ నాన్న కూడా తను వద్దంటుంది కదా, ఎందుకు ఊరికే తను ఏడిపిస్తావు అల్లరి చేస్తావు అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఏదో ఒకటి తింటే తాగితేనే కదా చిన్నపిల్లలు బాగుండేది. ఇట్లా అల్లరి చేస్తూ ఉంటే వద్దని చెప్పి అంటూ ఉంటే వదిలేస్తే ఎట్లా అవుతుంది చెప్పండి. ఎగ్స్ ఇంతకుముందు తినేదండి, బాయిల్డ్ ఎగ్స్. ఇప్పుడు ఆ బాయిల్డ్ ఎగ్స్ కూడా తినడం మానేసింది, ఎందుకో తెలీదు. నోట్లో పెడితే చాలు ఇట్లా బయటకు ఉమ్మేస్తుంది అనమాట. సో ఇంకా రాగిజావ ఎట్లాగో తాగట్లేదు కదా అని చెప్పి
బిస్కెట్స్ అయితే ఇచ్చిన. అండ్ చూడండి బిస్కెట్స్ ఇచ్చిన తర్వాత నాగిని ఇలా ఎట్లా డాన్స్ చేస్తుందో, ఇంకా నేను నా హస్బెండ్ ఇద్దరం దీన్ని చూస్తా నవ్వుతూనే ఉన్నాం. అస్సలు నవ్వు ఆగట్లేదండి దీన్ని చేష్టలు చూసేసి. చూడండి ఎట్లా బొంగరంలో తిరుగుతుందో. భలే అల్లరి పిల్ల అనమాట. వాళ్ళ నాన్న ఉంటే అల్లరి ఇంకాస్త ఎక్కువే అవుతుంది, తగ్గదనమాట. సో ఇంకా తనైతే ఆడుకుంటుంది కదా అని చెప్పి మేమైతే మా ఎనర్జెటిక్ డ్రింక్ని ఇద్దరం కలిసే హ్యాపీగా జాలీగా కూర్చొని తాగుతా ఎంజాయ్ చేసినాం అనమాట. అండ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అని చెప్పి గ్యాప్ ఇవ్వకుండానే డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చేసాను. సో డ్రై ఫ్రూట్స్ ఎగ్గది తినేసినారు, బట్ వీడియో తీయడం అయితే మర్చిపోయినా. సో ఇక్కడ వీడియో తీస్తున్నా అని చెప్పి వస్తే నన్ను అసలు ప్రశాంతంగా తిని నీ వీడియో గల నువ్వు ఆపవే బాబు అని చెప్పి అంటా ఉన్నాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చిట్టి తల్లితో కలిసి ఆడుకుంటా ఉన్నాడు అనమాట. భలే ఇష్టం చిట్టి తల్లికి వాళ్ళ డాడీ అంటే. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడంటే తనకి పండగే. ఆడిపించుకుంటా ఆడుకుంటా ఇద్దరు అల్లరి చేస్తా ఇద్దరు చిన్నపిల్లలు అయిపోతారు. ఇంకా నేనైతే ఇద్దరిని చూసుకోవాలి ఇప్పుడు సండే వస్తే. సో ఇంకా వీళ్ళ ఆట అయితే అయిపోయింది. ఇంకా డైపర్ అయితే ఫుల్ అయిందని నేనైతే డైపర్ చేంజ్ చేసేసిన. అండ్ దాని తర్వాత వాళ్ళ డాడీ అయితే తనకి బాత్ చేపించేసినాడు, ఇంకెందుకు లేట్ అవుతుంది కదా అని చెప్పి. సో ఇక్కడ చూసినారా నా అల్లుడు వచ్చాడు. సో వాడైతే ఎత్తుకుంటాడంట. చిట్టితల్లిని ఇచ్చేసాయి మామ నేను ఎత్తుకుంటా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చిట్టితల్లి కూడా నవ్వుతూ ఉంది వాళ్ళు బాగా ఎత్తుకుంటా అంటున్నాడు అని చెప్పి. సో వాడికి ఓకేరా ఎత్తుకోరా తీసుకోరా అంటే నవ్వుతా చేతులు తీసేస్తున్నాడు, లేదంటే చేతులు వేస్తున్నాడు ఎత్తుకుంటా అని చెప్పి. సో కాసేపు ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా చాలాసేపు ఆడుకున్నాము. 1/2 అవర్ పాటు వాడు ఇట్లానే చేసినాడు. మామ ఇయ్యి ఆడుకుంటా అని చెప్పి అడగడం, ఇచ్చేటప్పుడు నవ్వుకుంటా చేతులు తీసేయడం. ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా చిట్టితల్లికి అయితే బాడీకి లోషన్ అయితే అప్లై చేసేసి డ్రెస్ వేసేసిన. అండ్ ఫైనల్గా ఫేస్కి అయితే మేకప్ చేస్తున్నాను అనమాట. అస్సలు ఫేస్కి ఏం పెట్టనీయదు రాయనీయదు, చాలా మారం చేస్తుంది. ఆల్రెడీ 3-4 టైమ్స్ చెప్పినా కదా చిట్టి తల్లికి రెడీ చేయడం అంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది అని చెప్పి. సో ఇంకా నెమ్మదిగా ఎలాగోలాగా లోషన్ అయితే అప్లై చేసేసి కాటుకు పెట్టేసిన. అండ్ దాని తర్వాత అమ్మ ప్రిపేర్ చేసి పంపించిన బొట్టును అయితే పెడుతున్నా అండి. బొట్టు అయితే చాలా బాగుంటుంది, మంచి షైనింగ్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ బొట్టు ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఈ బొట్టు పెట్టిన తర్వాత 2-3 సార్లు పెట్టాల్సి వస్తుందండి. పెట్టంగానే చెరిపేసుకుంటుంది, అస్సలు డ్రై అవ్వనివ్వదు అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళ నాన్న అయితే కబుర్లు చెప్తా ఇంకా బొమ్మలు పెట్టేసి టీవీ పెట్టేసినాడు అనమాట. సో ఇంకా బొట్టు డ్రై అయ్యేంత వరకు ఇంకా నేను తను విడిచిపెట్టలేదు. సో బొట్టు డ్రై అయిపోయిన తర్వాత తనైతే వదిలేసిన. తనైతే ఇంకా వాళ్ళ డాడీతో ఆడుకుంటా ఉంది. సో ఓకే ఇంకా నేనైతే రిమైనింగ్ వర్క్స్ చేసుకోవచ్చు, నాకైతే ఒక పని తీరిపోయిందని చెప్పి ఇంకా తనైతే వదిలేసి నేనైతే నా వర్క్ స్టార్ట్ చేసేసిన. ఆల్రెడీ చాయ్ పెట్టుకున్నాం కదా, సో చాయ్తో అప్పుడు తాగలేదు. సో ఇప్పుడైతే చాయ్ పెట్టేసుకొని చాయ్ హీట్ చేసేసుకొని తాగుతున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఒక్క కప్పేనండి 1/2 అనమాట షేర్ చేసేసుకుంటాము. సో ఫస్ట్ నా హస్బెండ్ అయితే తాగుతున్నారు. అండ్ చాయ్ తాగేప్పుడు వాళ్ళ డాడీని విసిగిస్తూ ఉందన్నమాట. యాక్చువల్లీ చాయ్ తాగేటప్పుడు తనకు ఒక అలవాటు అయిపోయింది బిస్కెట్స్ తీసుకొచ్చి చాయ్లో పెట్టుకొని తినిపించడం. సో తను ఇప్పుడు అట్లనే పెట్టమంటుంది అనమాట. సో చాయ్ పెట్టడం మంచిది కాదు కదా చిన్నపిల్లలకి. సో అందుకని చెప్పి ఇంకా మేమైతే కాస్త దూరం పెడదామని చెప్పి ఇంకా తను ఏడ్చినా ఇంకా పెట్టలేదన్నమాట. సో తనైతే చాయ్ తాగేసినారు. అండ్ సండే కదా, సో సండే వచ్చిందంటే ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ అయితే ఉండాలి కదా. సో అందుకని చెప్పి చికెన్ తెద్దామని చెప్పి ఇక్కడైతే రెడీ అవుతున్నారు. సో ఇంకా వాళ్ళ నాన్న రెడీ అవ్వడం చూసింది. వాళ్ళ నాన్నకంటే ముందుగానే తనైతే బయటకు వచ్చేసింది అనమాట. సో పైకి వెళ్ళిపోతా ఉంది, తనకు తెలియదు కదా. ఇంకా వాళ్ళ నాన్న కిందకి దిగేసరికి ఫస్ట్ బాయ్ చెప్పింది. అండ్ ఆ తర్వాత వాళ్ళ నాన్న కనిపించకపోయేసరికి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఇంకా నేనైతే చెప్పిన ఓకే తను ఏడుస్తుంది ఎందుకు, ఆల్రెడీ రెడీ అయ్యి ఉంది కదా, ఇద్దరు కలిసి వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళకైతే టాటా చెప్పేసిన. వాళ్ళు చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ మీన్ వైల్ నేనైతే ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పి చూస్తున్నా. సో నైట్ ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీ అయితే ఉంది, ఇంకా వేరే ఎందుకు ప్రిపేర్ చేయడం, దీన్ని బాడ్ చేయడం ఎందుకని చెప్పి చట్నీ అయితే ఇంకా ప్రిపేర్ చేయట్లేదు. జస్ట్ బ్యాటర్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది, దోశ బ్యాటర్. సో బ్యాటర్ అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని సాల్ట్ అయితే వేసేసుకొని బ్యాటర్ని నీట్గా కలిపేసుకొని ఇక్కడైతే దోశ వేసుకుంటున్నానండి. సో నార్మల్గా అయితే రాగి దోశ వేస్తే ఖచ్చితంగా నేను బీట్రూట్ అండ్ క్యారెట్ చక్కగా తురుముకొని దీనిపైన వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నా హస్బెండ్ కానీ నా చిట్టి తల్లి కానీ నార్మల్గా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ కట్ చేసి ఇస్తే మ్యాక్సిమం తినడానికి ఇష్టపడరు అనమాట. సో అందుకని చెప్పి ఇట్లా దోశ పైన కానీ ఇట్లా వేసిస్తే తింటారు కదా అని చెప్పి అనుకున్నా. బట్ నా హస్బెండ్ ఈరోజు వద్దట్లా జస్ట్ ప్లెయిన్గా వేసేసని చెప్పినారు. సో అందుకని చెప్పి ప్లెయిన్గానే వేసిన. ఇది వచ్చిన చిట్టి తల్లి కోసం అనమాట, బుడ్డి దోశ. సో నేను దోశ వేస్తుండగానే ఇంకా వీళ్ళు చికెన్ షాప్కి వెళ్ళి వచ్చేసినారు. అండ్ నేను బయటికి వెళ్ళి వచ్చా అని చెప్పి నాకు చెప్తా ఉందన్నమాట హ్యాపీగా.
తనకి ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా, జస్ట్ ట్యూస్డే రోజు మార్కెట్కి వెళ్తాం అండ్ దాని తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడే తను తీసుకెళ్తాం కదా, లేదంటే అట్లా ఇంట్లోనే ఉంటుంది. సో దానికైతే బోరింగ్గా అనిపించింది అండ్ బయటికి వెళ్ళి రాగానే హ్యాపీగా గెంతులేసింది అనమాట. సో ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా 10-10:30 అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను. సో మా ఇద్దరికి పల్లి చట్నీ వేసేసాను అండ్ చిట్టి తల్లి కోసం షుగర్ అయితే వేస్తున్నానండి. సో ప్లెయిన్గానే తింటుంది, బట్ షుగర్ పెడితే ఇంకా ఇష్టంగా తొందరగా తింటుంది అని చెప్పి షుగర్ అయితే వేసేసి ఇంకా ముగ్గురు కోసం బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసిన. ఇక్కడ చూడండి బొమ్మలు అయితే పెట్టేసినాము. సో ఇంకా వాటిని చూస్తా ఇక్కడ షుగర్నే తింటుంది కానీ అస్సలు దోశని టచ్ చేయట్లేదు. నేను చెప్తున్నా చిట్టి తల్లి దోశ తినరా అని చెప్పి నన్ను చూస్తుంది కానీ దోశలోనికి అస్సలు చేయబోతలేదు, షుగరే తింటా కూర్చుంది. ఇంకా నేను వాళ్ళ నాన్న చాలాసేపు నవ్వుకున్నాం, ఇది షుగర్ తింటుంది కానీ దోశ తినట్లేదు అని చెప్పి. సో ఇంకా బొమ్మలు ఆపేసి మూవీ అయితే చూసుకుంటాం. మేము కూడా టిఫిన్ చేద్దామని చెప్పి మూవీ పెట్టేసరికి ఇంకా స్టార్ట్ చేసింది ఆడవడం. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు, మూవీ తర్వాత చూద్దాంలే చిట్టి తల్లికి బొమ్మలు పెట్టేసాయి అని చెప్పి. సో ఇంకా బొమ్మలు పెట్టేసినాం. ఇక్కడ మేము వచ్చి టిఫిన్ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. చూసారు కదా, మూవీ ఆఫ్ చేసేసి బొమ్మలు ఆన్ చేయగానే ఫేస్లో ఒక స్మైల్ అయితే వచ్చేసింది. ఇంకా తన స్మైల్ చూస్తే మాకు కూడా స్మైల్ వచ్చేస్తుంది కదా. సో ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసిన. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే నియర్లీ కంప్లీట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు అట్లా రిలాక్స్ అయిద్దామని చెప్పి చూసేసరికి బిన్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట డ్రెస్సెస్తోనే. సో వాష్ చేయడానికి క్లాత్స్ అయితే చాలా ఉన్నాయి. సో యాక్చువల్గా డైలీ వేర్ అయితే నేను ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తాను నార్మల్గానే, బట్ ఇవన్నీ వాష్ చేయకుండా పెట్టేసిన. నా హస్బెండ్ ఆఫీస్ వేర్ అన్నీ అట్లా ఉండిపోయినాయి అనమాట. సో నియర్లీ 1 వీక్ అయిపోతూ ఉంది. ఈ వర్షం ఒకటి ఎప్పుడు వస్తుందో దానికే తెలియట్లేదు. సో ఇంకా వర్షంలో ఇంకా వాష్ చేస్తే అవి నీట్గా డ్రై అవ్వవు కదా అని చెప్పి వాష్ చేయకుండా వాషింగ్ మిషన్లో వేయకుండా అట్లనే పెట్టేసిన. సో ఇంకా ఈరోజు ఏదైతే అది అవుతుంది అని చెప్పి వాషింగ్ మిషన్లో అయితే వేసేసిన. ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేయలేదు, సౌండ్ వస్తుంది, ఎండ్ నుంచి వస్తుందా అని చూసేసరికి చిటితల్లి ఇక్కడ నిద్ర కోసం ఏడుస్తుంది అనమాట. సో తనకి నిద్ర టైం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళ నాన్నని చూస్తూ ఇండైరెక్ట్గా చెప్తా ఉంది, ఏడుస్తా నాకు నిద్ర వస్తుంది బజ్జో పెట్టా అని చెప్పి. సో ఇంకా వాళ్ళ నాన్న ఏమనుకున్నారు, ఊరిలో కాసేపు కూర్చోపెడితే తను ఆడుకుంటుంది కదా అని చెప్పి చాలాసేపు ట్రై చేసినాడు కూర్చోపెట్టడానికి. బట్ తనైతే అరే బాబు నాన్న నేను అసలు కూర్చోను ఆడుకోను నాకు నిద్ర వస్తుంది బజ్జో పెట్టా అని చెప్పి ఏడుస్తూ ఉందన్నమాట. సో ఇంకా తనకైతే ఊయల్లో వేసేసి జస్ట్ ఇట్లా 5 మినిట్స్ ఊపేసరికి నిద్రపోయింది. సో ఇంకా ఎప్పటి నుంచో రాగి సంగటి ప్రిపేర్ చేయవచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో ఇంకా ఈరోజు లంచ్లోనికి అయితే రాగి సంగటి ప్రిపేర్ చేసిన అండి. సో ఎట్లా ఏంటి అనేది మీకు కంప్లీట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూసేసేయండి. సో రాగి సంగటితో పాటు కాంబినేషన్గా ఫుల్ గ్రేవీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో లంచ్ అయితే రెడీ అయిపోయింది. టైం వచ్చేసి 2:15 అయిపోతూ ఉందండి. ఏంటో అసలు సండే వచ్చిందంటే చాలు కిచెన్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ నిద్రపోయేంత వరకు ఏమవుతుందో అస్సలు అర్థం కాదు. నా హస్బెండ్ అయితే ఒక్కటే డైలాగ్ వేస్తాడు, మనం లేచేది లేట్గా కదా అందుకే నీకు అట్లా అనిపిస్తుంది అని చెప్పి. మేబీ అది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇంకా లంచ్ కంప్లీట్ అయిందో లేదో ఇక్కడ చూసేసరికి షింక్లో డిషెస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా లేట్ చేసినాం అనుకోండి వాటర్ వచ్చేప్పుడే క్లీన్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మనం వాష్ చేయకుండా అట్లా డిలే చేసి వదిలేసినామే అనుకోండి, మనం వాష్ చేయాలనుకున్నప్పుడు వాటర్ రావన్నమాట. కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఎట్లాగో వాటర్ వస్తున్నాయి కదా అని చెప్పి నెమ్మదిగా క్లీన్ అయితే చేస్తున్నాను. బట్ క్లీన్ చేసేటప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది, బాగా చేయలేదు కదా, నాకైతే కోపం వస్తూ ఉంది. ఇంకా నా హస్బెండ్ అంటా ఉన్నాడు, ఎందుకు అట్లా సీరియస్ అవుతావు ఇరిటేట్ అవుతావు, నేను వాష్ చేస్తా మీన్వైల్ నువ్వు బాగా చేసి వచ్చేసాయి అని చెప్పి. బట్ ఎందుకులే నువ్వు రెస్ట్ తీసుకో, నీకు దొరికేది ఓన్లీ సండే కదా, నువ్వు రెస్ట్ తీసేసుకో, నేను నా వర్క్ చేసేసుకుంటానులే అని చెప్పి నేనైతే డిషెస్ అన్నీ వాష్ చేసేసాను. మీన్వైల్ ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వాష్ అయిపోయినాయి అని చెప్పేసి నా హస్బెండ్ అయితే ఆరిపెట్టేశారండి. సో వాషింగ్ మిషన్ ఆన్ చేసేసరికి ఎండగానే ఉంది, మేము ఆరిపెట్టాలనుకునేసరికి చినుకులు అయితే వస్తూ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇంకా నా హస్బెండ్ ఇంట్లోనే జస్ట్ ఒక తాడు కట్టేసి వేస్తాడు అనమాట. అండ్ దాని తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసిన. టైం వచ్చి 3 o'clock అవుతుంది. సో ఇక్కడ మేము లంచ్ అయితే తినేసినామండి. సో మా లంచ్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా టేస్టీ రాగి సంగటి అయితే తినేసినాం. అండ్ మేము తింటున్నాం ఇట్లాగా లాస్ట్లోకి వచ్చినాం, చిట్టి తల్లి అయితే నిద్రలేసింది. సో మేమైతే తింటాం కంప్లీట్ చేసేసి చిట్టి తల్లికి కూడా ఇక్కడ తినిపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ 1 week 10 days బ్యాక్ వరకు అస్సలు లంచ్ అంటే టచ్ చేసేది కాదు, అసలు రైసే టచ్ చేయదు. కారం అంటే అస్సలు నచ్చదండి. ఫ్రూట్స్ ఎన్ని పెట్టండి ఎన్ని రకాలు పెట్టండి తింటుంది. అండ్
స్వీట్స్ ఏమైనా పెట్టండి తింటది. బట్ కారం విషయానికొస్తే అస్సలు టచ్ చేయదనమాట. ఇంకా పకోడీస్ ఇట్లాంటివి తింటది గానీ, రైస్ అయితే అస్సలు ముట్టుకోదు. బట్ ఈ 1 వీక్ 10 డేస్ నుంచి కొంచెం కొంచెం తినడం అలవాటు చేస్తున్నాము. సో, లేవంగానే ఫుడ్ పెట్టేస్తే తింటది. ఇంకా లేవంగానే వాటర్ అట్లా ఇస్తే అస్సలు తినదనమాట. సో, అందుకని చెప్పేసి ఇంక వాటర్ ఏమి ఇయ్యకుండా లంచ్ పెట్టేసినాం. ఇంకా లంచ్ పెట్టిన తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తినాలి కదా! ఇంకా మ్యాంగో సీజన్ అయితే లాస్ట్‌లోకి వస్తా ఉంది. సో, మ్యాంగో అయితే ఇయ్యాలి గదా! మ్యాంగో అయితే ఇంక తినేస్తున్నాం అనమాట. చిత్తోళ్ళకి మ్యాంగో అయితే చాలా ఇష్టమండి. చూడండి ఎంత ముద్దుగా చిలకలా తింటుందో. సో, ఇంక ఫ్రూట్స్ అన్నీ తినేసి కాసేపు ఇట్లా కూర్చుందాం అనుకున్నామో లేదో, లేదు అస్సలు టైమే లేదు మనకి. బయటికి వెళ్ళాలి. గ్రోసరీస్ తెచ్చుకోవాలి. టైం అయితే 4:00 అయిపోయింది. సో, ఇంక నువ్వు లేట్ చేయకుండా పోయి రెడీ అయిపో. నువ్వు రెడీ అవ్వడానికి 1 అవర్ అయితుంది. మీన్‌వైల్ నేను కాఫీ పెట్టేస్తా అని చెప్పి నా హస్బెండ్ అయితే నన్ను రెడీ అవ్వమని చెప్పినారు. సో, నేనైతే రెడీ అయితున్నా. ఈలోగా నా హస్బెండ్ అయితే కాఫీ పెట్టేశారనమాట. సో, ఇక్కడేంటి డిఫరెంట్‌గా మిక్స్ చేస్తున్నారని అస్సలు అనుకోకండి. సో, కాఫీ విత్ షుగర్ నాకు, కాఫీ వితౌట్ షుగర్ నా హస్బెండ్‌కి అనమాట. చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వల్ల షుగర్ అయితే కొంచెం తగ్గించేసాడనమాట. సో, ఇక్కడ మొక్కల దగ్గరికొచ్చేసి చక్కగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తా కాఫీ తాగుతున్నాం. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మొబైల్స్ ఏం పట్టుకోకుండా వైఫ్ అండ్ హస్బెండ్స్ జస్ట్ టీ కొని కాఫీ తాగండి. చాలా బాగా అనిపిస్తది. సో, ఇంకా కాఫీ తాగేసిన తర్వాత మేము బయటికొచ్చేసరికి 6:30 అయిపోయిందండి. 4:00 నుంచి 6:00 వరకు ఏం చేసినామో మాకే తెలీదు. బట్ ముగ్గురం అట్లా రెడీ అయ్యి వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే చిట్తలకి ఎప్పుడు గ్రౌండ్‌కి తీసుకెళ్తాం కదా! సో, ఈసారి అయితే పార్క్‌కి తీసుకొచ్చినాం. సండే రోజు ఖచ్చితంగా ఎక్కడికో దగ్గరికి తీసుకెళ్తా ఉంటాము. బట్ ఈరోజు అసలు ఎందుకో టైం లేదనిపించినట్లు అయిపోయిందండి. సో, ఇంకా పార్క్‌కైతే వచ్చినాం కదా! చూడండి పార్క్‌లో ఎట్లా కేరింతలు కొడతా, ఆడుతా, పరుగులు తీస్తా ఉందో. సో, ఇక్కడ చిన్న పిల్లలందరూ కలిసి ఖోఖో అండ్ కబడ్డీ ఆడుతా ఉన్నారు. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి అట్లా చూస్తా ఆడుతా ఉంది. యాక్చువల్లీ ఒకే దగ్గర పిల్లలందరూ కనిపించేసరికి తనకి ఏదోలా అనిపిస్తుందనమాట. బట్ వాళ్ళకైతే డిస్టర్బ్ అయితుంది కదా అని చెప్పి మేము తనని తీసుకొచ్చేసి మళ్ళీ పార్క్‌లో వదిలేస్తా ఉంటే తను మళ్ళీ మళ్ళీ పరుగులు తీస్తా వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. అండ్ వాళ్ళ నాన్న అయితే వాకింగ్ చేస్తున్నారు. తనైతే జాగింగ్ చేస్తా ఉందనమాట. అసలు కంప్లీట్‌గా పార్క్ అంతా పరుగులు తీస్తా ఆడుతా ఉంది. చూసే వాళ్ళందరూ నవ్వుతా ఉన్నారనమాట ఈ బుడంకాయని చూసి. ఇంకా వీళ్ళు ఎట్లాగో వాకింగ్ చేస్తా ఉన్నారు కదా అని చెప్పి నేను ఒక 2 రౌండ్లు నేను కూడా అట్లా వాక్ చేసి వచ్చాననమాట. సో, చిన్న పిల్లల్ని ఇట్లా బయటికి తీసుకొస్తా ఉంటేనే వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా బావుంటుందండి. పీస్‌ఫుల్‌గా వాళ్ళ హెల్త్ కూడా బావుంటుంది. అండ్ మంచి ఎనర్జిటిక్‌గా అయితే తయారవుతారు. ఊరికే ఇట్లో అలా ఉంచితే వాళ్ళకి కూడా ఏదో బోరింగ్‌లా ఉంటది కదా! సో, ఖచ్చితంగా డైలీ ఇట్లా పార్క్‌కి గానీ, గ్రౌండ్‌కి గానీ తీసుకెళ్ళడానికే ట్రై చేస్తాము. సో, ఇంకా పార్క్ నుంచి డీమార్ట్‌కి అయితే వచ్చేసినాము. టైం అయితే 8 అయిపోతుంది. ఇంకా డీమార్ట్‌కొచ్చేసి ఇంటికి ఈ మంత్ కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసుకుంటున్నామనమాట. సో, తనకి బండిలో పెట్టేసి ఇట్లా డీమార్ట్‌లో తిప్పుతా ఉంటే ఇంక తనైతే ఏదో ఒకటి లాగుతానే ఉంది. సో, ఓకే నీకేం కావాలో తీసుకో తల్లి అంటే ఫస్ట్ అయితే మిక్చర్ తీసుకుంది. అండ్ దాని తర్వాత చిప్స్ అయితే తీసుకుందనమాట లేస్. సో, మిక్చర్ అయితే వదిలేసినాం. బట్ లేస్ అయితే తనకిష్టమే కదా అని చెప్పి లేస్ అయితే తీసుకున్నామండి. అండ్ దాని తర్వాత బిల్ అయితే వేపిచ్చేసి రిటర్న్ అయితే ఇంటికొచ్చేయడానికి స్టార్ట్ అయినాము. అండ్ బయటకొచ్చినామంటే మనకి పానీపూరి ఉండాల్సిందే కదా! సో, అందుకని చెప్పేసి పానీపూరి అయితే తినడానికి వచ్చేసినాం. చక్కగా ఒక చాట్ అండ్ పానీపూరి అయితే లాగిచ్చేసాననమాట. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ డీమార్ట్ నుంచి ఏం గ్రోసరీస్ తీసుకొచ్చినాము, ఎంత పేమెంట్ అయింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిచ్చేస్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సంకస్ వ్లాగ్స్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.